మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం ఆర్ఐ తీరుపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎంఆర్ఓ కార్యాలయం తలుపులు వేసుకుని ఓ రిటైర్డ్ ఉద్యోగితో రెవెన్యూ రికార్డులు రాయిస్తూ ఉండగా ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆదివారం ఉదయం ఆకస్మికంగా బాలానగర్ ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లిన అనిరుద్ రెడ్డి సెలవు దినం రోజు ప్రైవేటు వ్యక్తితో రెవెన్యూ రికార్డులు, భూములకు సంబంధించిన పంచనామా రాయడంపై తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. సదరు ఆర్ఐ తనని జాయింట్ కలెక్టర్ చేయమని చెప్పాడని ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో జేసీతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు. అప్లికేషన్ ఆగు అన్ని తెలుసుకున్న పంచనామా చూడు, పంచనామాలంతా అప్లికేషన్లు అంట. ఏ సర్వే నెంబర్ చూడు, ఇవి ఏం రాస్తుంది పంచనామాలు? ఇక్కడ జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు, థర్డ్ పర్సన్ లోపలికి వచ్చి రాస్తే. సండే నాడు, అది కూడా సండే నాడు రేపు కాదు కదేనా? అవును, ఆయన క్లియర్ చేసుకోవాలి. సండే పంచనామాలు రాస్తున్నా లోపల కూర్చొని. నేను రెడ్ హ్యాండెడ్ చూసిన, నీ హ్యాండెడ్ ఆయన కూర్చోన్నాడు, ఆయన దొరికింది ఇక్కడ కూర్చొని. సండే నాడు ఓపెన్ చేయి, ఓపెన్ చేయి డోర్, ఓపెన్ చేసి గుడికి వస్తే మొత్తం ఈడ పెట్టుకొని సైన్ పెట్టి ఇచ్చేసిండు. ఈడంతా దొంగ ఎవరు తెలుసా? నేను ఆరోగ్యం శంకరన్న రాకముందే పెద్ద గుడి కాదు. ఎవరికి ఇచ్చిన నువ్వు సైన్ చేసి నాకు ఇచ్చిన, నాతో సైన్ చేయించిన నా లెటర్ వస్తే ఏదైనా ఎట్లా మర్చిపోతావు నువ్వు? అప్పుడు కేసీఆర్ టైంలో పెట్టుకున్నా. మరి ఎంత మార్పు వచ్చింది మన ప్రభుత్వం వచ్చినాక? వీళ్ళు ప్రభుత్వం భూములు రిజెక్ట్ చేస్తున్నారంట. ఆపరేషన్